మీ భార్య చూపు బాగుపడినందుకు సంతోషపడక ఎందుకలా విచారంగా ఉన్నావు అని అడిగాడు డాక్టరు ముకుందరావుని. ఏం సంతోషం సార్? ఏమండి, మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళయిందండి అంటూ మీ కాంపౌండర్ని వాటేసుకుంది అన్నాడు దిగులుగా ముకుందరావు. అప్పారావు సంతలోకి వెళ్ళి గేదెను కొని ఇంటికి తీసుకొచ్చాడు. 2 రోజుల తర్వాత తెలిసింది అది గుడ్డిదని. అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకొని అడిగాడు అప్పారావు. కుడితి తాగుతుందా అని అడిగాడు అమ్మినవాడు. హా, తాగుతుంది అన్నాడు అప్పారావు. గడ్డి తింటుందా అని అడిగాడు. హా, తింటుంది, పాలు 2 పూట్లా ఇస్తుంది అన్నాడు అప్పారావు. మరి ఇంకేమి రోగం? అదేమన్నా చదివి నీట్ ఎగ్జామ్ రాయాలా? వెళ్ళవయ్య వెళ్ళు కోపంగా అరిచాడు అమ్మిన వ్యక్తి. ఓ సర్దార్జీ రైలు పట్టాల మధ్య విస్కీ సీసా, తందూరీ చికెన్తో కూర్చొని ఉన్నారు. ఓ ఆసామి ఊరుకోలేక, ఎందుకలా కూర్చున్నావు? లే, రైలొచ్చిందంటే చేస్తావు అని హెచ్చరించాడు. నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే పట్టాల మధ్య కూర్చున్నాను అని బదులిచ్చాడు సర్దార్జీ. సర్దార్జీ దగ్గర విస్కీ సీసా, చికెన్ ఉండడం చూసి, చచ్చేవాడివి, అవి నీకెందుకు? కుతూహలం ఆపుకోలేక ప్రశ్నించాడు ఆసామి. దానికి సర్దార్జీ, పిచ్చోడా, రైళ్ళు ఎప్పుడైనా టైంకి వస్తాయా? ఒకవేళ లేటుగా వస్తే ఆకలితో చచ్చిపోను అని జవాబు చెప్పాడు.